నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వినాయకుడి నిమజ్జన మహోత్సవం. ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతులు. బాల్య వివాహాలు చేయడం వల్ల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భారతి. గిరిజనులకు నల్సా చట్టంపై న్యాయ సేవా శిబిరం. ఎనిమిది నుంచి విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహిస్తున్నామన్న యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు. టీటీడీ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం చేశారు. సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీష లక్ష్మి, తనూజ లక్ష్మిలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గత 5 రోజులుగా పూజలు అందుకుంటున్న మట్టి వినాయకుడిని పార్టీ కార్యాలయ ఆవరణలో నిమజ్జనం చేశారు. వినాయక విగ్రహం పైన పెద్ద జల్లెడ ఏర్పాటు చేసి నీటిని వదిలి నిమజ్జనం చేశారు. నిమజ్జన ఘట్టాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బోడపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కఠారి నాగేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, మండవ మురళీకృష్ణ, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, కె కుసుమకుమారి, రావుల పద్మజ, నాలం నరసమ్మ, నిడమానూరి పావని, పెద్దిశెట్టి వరలక్ష్మి, ఈవీఎస్ లక్ష్మి, పసుపులేటి సునీత, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, అజమున్నీసా కార్పొరేటర్లు పాల్గొన్నారు. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న వారికి దామచర్ల నాగ సత్యలత, అనీష లక్ష్మి, తనూజ లక్ష్మి తులసి మొక్కలు అందించారు. శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్ణేన సిద్ధిచ్య బలినాథః ప్రాతర్భృతోస్మిరాశ్చేష్మి జ్యోతిర్యమాత్రం మధారా పూర్ణందహారి పథంజనసాని దేవా బ్రహ్మ సుతయే మందహాసనం కొండగా రూపమున నా విఘ్నములు తొలగించుకొనుటకు మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య సమర్పయామి. వచ్చే సంవత్సరం ఇదే టైంలో వచ్చి మా చేత పూజలు చేయించుకోండి, అనుగ్రహించి అక్షరం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ గణపతి బప్ప గణపతి బప్ప గణేష్ మహారాజ్ కి జై. పెట్టు
ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు మట్టి వినాయకుడిని పూజా కార్యక్రమంగా చేస్తూ గత 5 రోజుల నుంచి ఈరోజు నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాము. ఈరోజు దామచర్ల జనార్దన్ గారు, నాగసత్యలత గారు, అనీషా లక్ష్మి, తనుజ లక్ష్మి గారి చేతుల మీద మా మట్టి వినాయకుడికి అభిషేకం చేసి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా పాల్గొని అందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో ఇంకా కూడా వినాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కార్యకర్తలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. బాలికలకు విద్యతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ అందించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భారతి సూచించారు. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లిలోని ఎగువ భీమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దిగువమెట్ట గ్రామ గిరిజనులకు నల్సా చట్టంపై నిర్వహించిన న్యాయ సేవా శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాల్య వివాహాలు, మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించారు. గిరిజనులు వ్యక్తిగతంగా, సామూహికంగా ఏమైనా సమస్యలు ఉంటే మండల న్యాయ సేవ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే 1098 కు సమాచారం అందించాలని కోరారు. సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ, విద్యాశాఖ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గిద్దలూరు కంభం సిఐలు సురేష్, మల్లికార్జునులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మీ నాయక్, గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఓంకార్, అదనపు కోర్టు న్యాయమూర్తి కె భరత్ చంద్ర, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి శేష సైనారెడ్డి, తహసీల్దార్ ఎం ఆంజనేయరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఏమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు మనకి ఏమేమి ఏంటంటే సర్టిఫికేట్స్ అవి మనం వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు అనేది కూడా మనం ఆ శాఖలో చూసాం. మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా. అలాగే ఇంకా కూడా కొంచెం డీనోటిఫైడ్ తెగలు ఉన్నాయి. ఆ తెగలు కొంతమంది ఐడెంటిఫై కాలేదు. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు వచ్చినాయా లేదా, వాళ్ళందరికీ స్కూల్స్, హాస్టల్స్ ఫెసిలిటీస్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ఇవి చట్టాలకు సంబంధించిన సహాయం వారందరికీ కూడా, పేద బడుగు వర్గాలు, ఈ గిరిజనులు, ఆదివాసీలు, వీరందరికీ కూడా చట్టాల గురించి అవగాహన, వారికి చట్టాలను అందుబాటులోకి తీసుకురావటం, వారికి పేదరికం అనేది ఒక అడ్డు కాకూడదు. వారికి సమన్యాయం జరగాలి అంటే, త్వరితగతిన న్యాయం జరగాలంటే మనకు మండల్ లీగల్ సర్వీసెస్ ఉన్నాయి మీకు అందుబాటులో. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే మనం ఈరోజు ఇక్కడ. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుని లడ్డు 1,11,000 రూపాయల ధర పలికింది.
ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. చివరకు టీడీపీ 31వ డివిజన్ కో కన్వీనర్ తంజావూరి శ్రీనివాసమూర్తి 1,11,000 రూపాయలకు వినాయకుని లడ్డూను సొంతం చేసుకున్నారు. వినాయకుని లడ్డూను సొంతం చేసుకున్న శ్రీనివాసమూర్తిని తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించారు. ఇదిలా ఉండగా వినాయకుడికి అలంకరించిన 2 కరెన్సీ మాలలను దక్కించుకునేందుకు తెలుగు మహిళా నాయకురాళ్లు పోటీ పడ్డారు. ఒక కరెన్సీ మాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి 40,000 రూపాయలకు దక్కించుకున్నారు. మరో కరెన్సీ మాలను టీడీపీ నాయకురాలు రావుల పద్మజ 27,000 రూపాయలకు పాడుకున్నారు. కరెన్సీ నోట్లను సొంతం చేసుకున్న అనంతరం కుసుమకుమారి రావుల పద్మజ మాట్లాడుతూ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆశీస్సులతో ప్రతి ఏటా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో వినాయక వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. వినాయక పూజలు అనంతరం నిమజ్జనం నాడు ఏదో ఒకటి తాము దక్కించుకుంటూ వస్తున్నట్లు కుసుమకుమారి పద్మజ తెలిపారు. వీటిని సొంతం చేసుకున్న తర్వాత వినాయకుని ఆశీస్సులు మా కుటుంబాలతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉంటాయని వారు సంతోషంతో చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. కొంతమంది తెలుగు మహిళా నాయకురాళ్లు వారితో కలిసి కోలాటం ప్రదర్శించి కార్యక్రమాన్ని ఉత్తేజపరిచారు. పద్మజీ గారు కొంచెం వెనక్కి జరుగు ఓకే. ఓకే ఓకే తీసుకో అన్నగా నాగేశ్వరరావు నా పేరు తంజావూరి శ్రీనివాసమూర్తి, 31వ డివిజన్ కో కన్వీనర్ని. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం అయింది. 5వ రోజు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రొడ్లు వేలంపాటలో నేను 1,11,000కి పాట పాడడం జరిగింది. ఆ వరసిద్ధి వినాయకుడు మాకు మా కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ దీని ఈరోజు ఈ పాటలో పాల్గొనడం జరిగింది. మామూలుగా పాడాం కానీ పాట పాడాం కానీ రాలేదు. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో నాకు లడ్డు రావడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు కృషి వల్ల ఆయన దీవులతో మా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మాకు ఆయన అండతో ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయకుడు దీని మూలన మాకు ఈ లడ్డు మాకు దొరకడం కూడా చాలా సంతోషంగా ఉంది. రోజులుగా దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరుగుతున్న గణేష్ని ఉత్సవాలలో ఈ రోజు చివరి రోజు ఆయన నిమజ్జన సందర్భంగా లడ్డు డబ్బులు వేలంపాట పెట్టడం జరిగింది.
అంటే వారికి వేసిన మాల ఇది, డబ్బుల మాల వేయడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఎప్పుడు పాడుకున్న వాళ్ళందరికీ జయం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా ఈ రోజున ఈ పాట 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 40,000 రూపాయలకి నేను పాడుకున్నాను ఈ డబ్బుల దండ. మేము మా ఒక్క కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మాకు ఆదర్శమైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి దంపతులు, కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ గణేశుణ్ణి కోరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్. ఆ వరసిద్ధి వినాయకునికి ఆయన ప్రసాదాన్ని నాకు లభించేలాగా చేసినందుకు ముందుగా ఆయనకి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 రోజుల నుంచి కూడా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు గత 5 రోజుల నుంచి ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు 5వ రోజు నిమజ్జనం సందర్భంగా మేము ఈ పాటలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గతంలో కూడా నేను 50,000 100 రూపాయలకి గతంలో కూడా మన పార్టీ ఆఫీస్లో లడ్డు పాడుకున్నాను. ఎప్పుడు కూడా ఈ వినాయకుడి లడ్డుని ప్రసాదంగా ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి కలిసి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ నమ్మకంతోనే మళ్ళా పాడుకున్నాము. ఆ వరసిద్ధి వినాయకుని దయ వల్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండాలని దామచర్ల జనార్దన్ రావు గారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. నేను 27,000కి దండ పాడాను. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. వినాయక చవితి పర్వదినం 5వ రోజు సందర్భంగా నిమజ్జనం కోసం కొత్తపట్నం సముద్ర తీరానికి తరలించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన కార్యక్రమం జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై సెప్టెంబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాథాలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై 3 నెలలు కావస్తున్న బోధనేతర పనులతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠాలు చెప్పే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన 30,000 కోట్ల రూపాయల బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కుమ్మోజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై, కార్యదర్శి వీరాంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి పాఠశాల ప్రారంభమై ఇప్పటికి దరిదాపుగా 3 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఇవాళ ఉపాధ్యాయులు తిప్పేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ మీద తీవ్ర స్థాయిలో ఉపాధ్యాయులందరూ కూడా అన్రెస్ట్తో ఉన్నారనేటువంటి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఇవాళ బోధనేతర కార్యక్రమాల పేరుతో, పీటీఎం పేరుతో, యోగా పేరుతో, అలాగే అసెస్మెంట్ బుక్స్ పేరుతోటి ఈరోజు పిల్లలకు ఒక అక్షరం కూడా ఈ 45 రోజుల్లో చెప్పనికోకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్న దానికి అందుకనే బోధనేతర కార్యక్రమాలు, అలాగే ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ సైనిక ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 12వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రచార జాథాలు నిర్వహించాలనుకుంటున్నాం. దీన్నే విద్యారంగ సమస్యల మీద, ఉపాధ్యాయ సమస్యల మీద ప్రత్యేకించి యూటీఎఫ్ రణబేరి అనేటువంటి పేరుతోటి పెద్ద ఎత్తున కార్యాచరణ కార్యక్రమంలోకి వెళ్ళబోతాను. అందుకని ఉపాధ్యాయులందరూ మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంఈఓ 1 పోస్టులకు కూడా ఈరోజు ఉపాధ్యాయులకు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ ఇవ్వకోకుండా గవర్నమెంట్ ఉపాధ్యాయులకి ఇచ్చేటువంటి ఒక వివక్షత రూపం జరుగుతున్నటువంటి దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈరోజు జాతా నిర్వహించబోతా ఉన్నాం. ఈ జాతాలో ఉపాధ్యాయులందరూ సమస్యలన్నీ కూడా ఇవ్వాలని, ఈ సమస్యలన్నీ కూడా కమిషనరేట్కి తెలియవచ్చే ప్రయత్నం చేస్తాం. వినాయక చవితి నుండి 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనోత్సవానికి కొత్తపట్నం సముద్ర తీరానికి తరలి వెళ్లారు. 5వ రోజు ఆదివారం కావడంతో వాడవాడల వినాయకులను ఏర్పాటు చేసిన ఎక్కువ మంది నిర్వాహకులు ఈరోజు నిమజ్జనోత్సవానికి తరలి వెళ్లడంతో కొత్తపట్నం సముద్ర తీరం కోలాహలంగా మారింది. ఒంగోలు నగరం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి నిమజ్జనోత్సవానికి కొత్తపట్నం సముద్ర తీరానికి తరలి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది.
గణనాథులను సముద్రం ఒడ్డున ఉంచి బోలో గణేష్ మహారాజ్కి అంటూ హారతులు ఇచ్చి వినాయకుల నిమజ్జనోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలపై సముద్రంలోకి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు మైకుల ద్వారా సూచనలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు మంగమూరు రోడ్డు వేద పాఠశాల వద్ద శ్రీ రాధా గోవింద ఆశ్రమంలో రాధాష్టమి వేడుకలకు వైభవంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు గులాబీలతో పాటు పలు రకాల పుష్పాలతో పుష్పాభిషేకాన్ని నేత్రోత్సవంగా జరిపించారు. అలాగే 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. సామూహిక భగవద్గీత పారాయణంతో పాటు హరినామ సంకీర్తనలను భజన కాలక్షేపాన్ని చేశారు. రాధాకృష్ణులకు పంచహారతలను మందిరం నిర్వాహకులు అలగిరి కృష్ణమోహనాచార్యులు, శ్రీనివాసాచార్యులు సమర్పించారు.
2 రోజుల ముందు నుంచే, ఇవాళ రాధాష్టమి అయితే నిన్న ఉదయం మొన్న సాయంత్రం నుంచే ఆ పరసాన దగ్గర రిజర్వేషన్ కోసం ముందుగా అమ్మవారిని చూడాలని అలా ప్రయత్నం చేస్తారు. రాధాష్టమి వ్రత మహోత్సవం గోకులంలోని, బృందావనంలోని, పరసానంలోని, రావణలోని అత్యంత వైభవంగా జరిగే పరమోత్కృష్ట ఉత్సవం. సాక్షాత్తు పరమేశ్వరైన రాధ తదదీనం జగత్సర్వం విరాజాచి చరాచరం. విరాట్ పురుషుడు మొదలు చరాచర జగత్తంతా ఆ ప్రేమ శక్తితో ఆధీనమై ఉంది. చూసారు, ప్రేమయే పంచమ పురుషాలు. మన బిడ్డల్ని మనం ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఎంత ప్రేమగా దగ్గరికి వస్తారు. మనం కోపంగా, ద్వేషంగా రాధారాణికి రాధారాణికి జై, మహారాణికి జై. వ్యాపారవేత్త ఎదుబాటి కొండయ్య నాయుడు, రాణి దంపతులు చెరువు కొమ్ముపాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో శాస్త్రోక్తంగా గోమాతకు సీమంతం చేశారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల నడుమ ముత్తైదువులు గోమాతకు చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండ్లు, ఫలహారాలు గోమాతకు నైవేద్యంగా సమర్పించారు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరుడిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా, గోశక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం, గోమాతే నివారించు కలుషిత పర్యావరణం. గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం, గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం.
రాజా పానగల్ రోడ్డు 4వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నగరంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుని వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకుంటున్నారు. చిన్నారులు వేసిన కోలాట నృత్య ప్రదర్శనలు విశేషంగా అందరినీ అలరించాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ నిర్వాహకులు తూము రాజేష్ తెలిపారు. నగరవాసుల విశేష సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకొని కోలాట ప్రదర్శనలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒంగోలు అన్నవరప్పాడులో వినాయక చవితి సందర్భంగా శ్రీ లక్ష్మీ విజయ గణపతి కమిటీ సభ్యులు గణనాథుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ విజయ గణపతి కమిటీ సభ్యులు బోడా రామకృష్ణ ఆధ్వర్యంలో 5వ రోజు పూజలు నిర్వహించి నిమజ్జనానికి సముద్ర తీరానికి తరలించారు. వినాయకుడి పెద్ద లడ్డును 77,500 రూపాయలకు మోకా వెంకట నరేంద్రబాబు, చిన్న లడ్డును బోడా జ్ఞానేశ్వర యాదవ్ 20,000కు పాడుకున్నారు. కార్యక్రమంలో గద్దె సురేష్, వడ్లమూడి ప్రియాంష్, శివ నగేష్, పికిలి కోటేశ్వరరావు, పికిలి శ్రీనివాసరావు, వి గౌతమ్, నాగం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్న లడ్డు కూడా కొంతమంది కావాలని కోరుకున్నారు. ఆ చిన్న లడ్డు కూడా వేలం పాట జరుగుతున్నది. పాట 20,000, గద్దె సురేష్ 10,000, వడ్లమూడి ప్రియాంశ్ 10,000. విజయలక్ష్మి గణపతి కమిటీ తరఫున ఇక్కడ వినాయకుని బొమ్మ పెట్టి ఉన్నాము. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పిల్లకాయలు చదువులిచ్చా ప్రతి ఒక్కరూ పెడతా ఉన్నారు, బ్యాచ్లు మారుతున్నారు, జరుగుతూ ఉంది విజయంగా. రెండోది స్వామివారికి అలంకరణగా 100 రూపాయల దండ విశేషంగా అలంకరణ. రెండోది లడ్డు విశేషంగా స్వామివారికి వేలంపాట ఉంది. 50 రూపాయలు కూడా దండ కూడా వేలంపాటలో ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి
అందరూ ఆరోగ్యాలతో పాటు చదువు రీత్యా అందరు పిల్లకాయలు మంచి ఉన్నత విద్యలు రాణించాలి, వ్యాపారం నుంచి రాణించాలి, వ్యాపారంలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నవరపాడు 4వ లైన్ దగ్గర కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పార్క్ దగ్గర శ్రీ లక్ష్మీ విజయ గణపతి కమిటీ వారి వినాయకుడిని పెట్టడం జరిగింది. దానికి డబ్బులు మాల తయారు చేయబడింది 50 రూపాయల నోట్లతో 100 రూపాయల నోట్లతో. ధన్యవాదాలు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ చీరాల్లో మున్సిపల్ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు మహిళలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఫోటోలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ మద్దలూరు మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో స్త్రీ శక్తి ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. మహిళల కోసం ఆగస్టు 15 రోజు ఉచిత బస్సు ప్రయాణాలు, అలాగే మెగా డిఎస్సిలో మహిళలకి టీచర్స్ ఉద్యోగాలు అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి మా మహిళా లోకం అందరూ చాలా థ్యాంక్స్ సీఎం సార్ అని ఈ ర్యాలీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఈ మహిళల కోసం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. మహాశక్తి ప్రోగ్రాంలో దాంట్లో ఒక మెగా డిఎస్సి, అలాగే తల్లికి వందనం, అలాగే సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది. మా మహిళలు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సీఎం సార్. మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ అన్న, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అలాగే ఉచిత బస్సు కానీ, లేకపోతే 3 సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇలాగా స్త్రీలకి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెగా డిఎస్సి దాంట్లో 33% రిజర్వేషన్ స్త్రీలకి, ఆడవాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెన్స్ గౌరవం ఇవ్వాలో ఈ కూటమి ప్రభుత్వం ఇలాగ ఆడవాళ్ళని గౌరవించుకోవాలని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ఇవాళ చీరాల్లో ఇంత పెద్దగా మహిళలందరూ కదిలి వచ్చి కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వినాయకుడి నిమజ్జన మహోత్సవం. ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతులు. బాల్య వివాహాలు చేయడం వల్ల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భారతి. గిరిజనులకు నల్సా చట్టంపై న్యాయ సేవా శిబిరం. ఎనిమిది నుంచి విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహిస్తున్నామన్న యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు. టీటీడీ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం. డి న్యూస్లో నేటి మాట. మన కోసం ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ అది మనల్ని మాత్రం నిలువున దహిస్తుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.